ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుంది. అందుకే కోర్టులో ఒక పిటిషన్ వేయించి దాని మీద సాగు చేసుకుని పేద ప్రజలకు అన్యాయం చేసే దిశలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయడం జరిగింది. మరి 3 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన పథకాలు హామీలు లేవు. పాత పథకాలనే రద్దు చేస్తూ ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగుతుంది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు పక్షాన ప్రజలకు అండగా ఇలా చేవల గడ్డ మీద కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ముందుకు తీసుకుపోవాలి, కొనసాగించాలి. ఎన్నికల సందర్భంగా ఆయన మేనిఫెస్టోలో తులం బంగారం ఏదైతే ఇస్తున్నారో అది కూడా ఈ 3 సంవత్సరాల నుంచి ఎన్ని కుటుంబాలకు పెళ్లిలైన వాళ్ళకు కూడా తులం బంగారం ఇవ్వాలి. ₹1,00,000తో పాటు తులం బంగార పథకాన్ని కూడా కొనసాగించే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేవల్ల గడ్డ మీద ఉద్యమం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ